ఎవ్రీవన్. మార్నింగ్ వైబ్స్ ఆర్ లైక్ దిస్ అనమాట. సో మేము బీచ్ పక్కకే హాలిడే ఇన్ ఒకటి తీసుకున్నాము. యాక్చువల్ అక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. సో అక్కడి నుంచి ఆటో ఎక్కితే 20 రూపీస్కి మేము కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ టైం కదా, అంటే ఎవ్వరు లేరు, ఇద్దరమే ఉన్నాం కాబట్టి పర్ పర్సన్ 30 తీసుకున్నారు. యాక్చువల్గా అయితే పర్ పర్సన్ 20 అనమాట. కనక మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ ఫేమస్, అమ్మవారిది చాలా చాలా ఫేమస్. చాలా పెద్ద కథే ఉంటుంది. అక్కడ అడిగితే అడుగున స్టోరీ చెప్తారు. అమ్మవారికి ఒక హ్యాండ్ ఉండదు, అండ్ ఏంటంటే అదొక పెద్ద స్టోరీ అన్నమాట. బట్ చాలా మంచి మహిమగల అమ్మవారు. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ పక్కకే బెల్లంగుడి అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా వెళ్తున్నాం నెక్స్ట్. సో దాట్స్ హౌ వైజాగ్ వైబ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ నెక్స్ట్ బీచ్కి వెళ్తాము. సో నౌ అందరు పడుకొని ఉన్నారు, మేము మాత్రం రెడీ అయిపోయి. నేను మా పిన్ని కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. నాకు ఈమె నుంచి వచ్చింది ఇవేమి షై టైప్ ఫోటోలకి వీడియోలకి సపోర్ట్ చేయదు. సో ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మేమిద్దరం ఎట్లా అంటే పొద్దున్నే 4 గంటల నుంచి మాకు నిద్ర పట్టదు. లేచాము, ప్లాన్ వేసుకున్నాము, బయటకు వచ్చాము ఇద్దరం. వాళ్ళందరూ పడుకున్నారు. మేము టెంపుల్స్ కవర్ చేసుకున్నాక తర్వాత బీచ్ కవర్ చేసేలో వాళ్ళు బీచ్కి వస్తారు డైరెక్ట్, మేము టెంపుల్స్ అనమాట. సో దట్స్ హౌ ద వైజాగ్ సిటీ నౌ. మార్నింగ్ ఇలా ఉంది, చల్లగా ఉంటుంది. మార్నింగ్ చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. క్యాపులు జర్కిన్లు వేసుకోకపోతే ఇంకా మనం అంతే అనమాట. మన హెల్త్ మన గొంతు ఆల్రెడీ పోయింది, ఇంకా పోతుంది. లక్ష్మి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. కనక మహాలక్ష్మి టెంపుల్ అనమాట. యాక్చువల్గా ట్రెడిషనల్ వేర్ వేసుకొని రావాలి ఇక్కడికి. సో తర్వాత బీచ్ ప్రోగ్రామ్ కూడా ఉంది అని చెప్పేసి ఐ మీన్ ఫ్రాక్ అండ్ అంటే ఫుల్ కవర్డ్గా వచ్చా. సో ఇది అనమాట టెంపుల్. అండ్ ఇక్కడ రావడానికి 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. మాకు మార్నింగ్ టైం కదా, ఎవ్వరు లేరని చెప్పి 30 తీసుకున్నారు. ఇది ఎంట్రన్స్. అమ్మవారు ఇలా ఉంటారు ఇక్కడ, 1 హ్యాండ్ ఉండదు అమ్మవారికి. అమ్మవారు చాలా మహిమ గలవారు. అండ్ ఒక కథ కూడా ఉంటుంది అమ్మవారిది. మీరు ఎవరిని అడిగినా ఇక్కడ అడుగున కథ చెప్తారు. మార్నింగ్ ఇలా ఉంది అమ్మవారి దగ్గర, టెంపుల్ దగ్గర ఇలా ఉంది. మార్నింగే దర్శనానికి వచ్చేస్తాం, చాలా హ్యాపీగా ఉంది. క్యాష్ అయితే క్యారీ చేయాలి, ఫోన్పే కూడా ఓకే. కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ, దానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. పిన్ని కమియా పరాశక్తి మార్నింగ్ చక్కగా అనిపిస్తుంది. టెంపుల్ దగ్గర నడుస్తూ ఉంటే హ్యాపీగా ఉంది. మా పిల్లలేమో మా చెల్లి వాళ్ళు ఇంకా పడుకున్నారు చక్కగా అందరూ. నేను మా పిన్ని మాత్రం వచ్చాం. టెంపుల్ ప్రెమిసెస్ అమ్మవారికి ఇక్కడ గాజు చీర అవన్నీ కొంటారు. సార్ లైక్ దిస్ టెంపుల్ ఇలా ఉంది. వెళ్తూ ఉంటే అందరూ వస్తూ ఉన్నారు. టెంపుల్ ప్రాంగణం ఉంటే ఆ హ్యాపీనెస్ వేరనమాట. చీర కొబ్బరికాయ అవి కొనవచ్చు. అంటే 500 ఉచిత దర్శనము. పిన్ని ఉచిత దర్శనము. ఇంకా 100 500 ఉచిత దర్శనం ఉంది. ఉచిత దర్శనంకి వెళ్ళిపోవచ్చు మార్నింగ్ టైం అయితే, అంత ఉండదు. తర్వాత మాత్రం అసలు చాలా రష్గా ఉంటుంది. నా లైన్కి వచ్చాము. లోపల ఫోన్ నాట్ ఎలాడో కానీ నేను మాత్రం ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. లోపల వీడియో తీయను. సో ఇక్కడ వరకు అయితే తీస్తాను. ఇలా ఉంటుంది. మణిమాలలు వేసుకొని ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇలా ఉంటుంది. ఇది ఫ్రీ లైన్ ఇది అనమాట. టెంపుల్ అనమాట. ఇలా ఉంటుంది. 50 రూపీస్ దర్శనం లైన్లో వచ్చాము. 50 రూపీస్ తీసుకున్నాము. సో ఇలా ఉంటుంది టెంపుల్ అంతా. అద్భుతంగా ఉంది. చాలా మహిమగల అమ్మవారు. శ్రీచక్రం, ఇది శ్రీచక్రము. అక్కడ అమ్మవారు ఎంత బాగున్నారు అని అమ్మవారు. ఇది అంత టెంపుల్ ప్రాంగణం అనమాట. లోపల నేను కావాలని తీయలేదు. అక్కడ ఎంట్రన్స్ అలా లోపల అమ్మవారు అక్కడ ఉంటారు. ప్రాంగణము. ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక పెద్ద కథే ఉంది. అది నేను సగం నాలెడ్జ్తో చెప్పాలని అనుకోవట్లేదు. బట్ నాకు తెలుసు. ఏంటి అంటే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఇక్కడికి వచ్చి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం ఈ కనక మహాలక్ష్మి టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ చాలామంది బంగారము తీసుకొచ్చి అంటే మొక్కుకోవడము, ఇంకా ఏమంటారు, మనం ఏదైనా బంగారం తాకట్లో ఉన్నా అట్లా ఉన్నా కానీ కూడా ఇక్కడ మొక్కుకుంటే విడిపిస్తా అంటే ఇంటికి వస్తుందని ఒక నమ్మకం కూడా ఉంటుంది. సో బాగుంది. అసలు ఎంత బాగుందంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు నేను
ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అసలు మాటల్లో చెప్పలేను. ఎంత ఆనందంగా ఉంది ఈ టెంపుల్లో. మనకు అన్ని పాజిటివ్ వైబ్సే. ఇలాంటి టెంపుల్స్ మనం ఖచ్చితంగా విజిట్ చేయాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. జై కనక మహాలక్ష్మి, జై కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, జై కనక మహాలక్ష్మి. మీరు కూడా అనండి, జై కనక మహాలక్ష్మి. అష్టలక్ష్ములు ఉన్నారు. సో ఇక్కడ లైన్గా బోర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ బోర్డ్స్ అమ్మవార్లే అన్నమాట. అక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి, దాని తర్వాత వచ్చేసి గజలక్ష్మి, దాని తర్వాత సంతానలక్ష్మి అమ్మవారు, అక్కడ విద్యాలక్ష్మి అమ్మవారు, అక్కడ శ్రీ కనకలక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ అందరు అమ్మవారులే ఉన్నారు అసలు చక్కగా. ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారు, దాని తర్వాత ధనలక్ష్మి అమ్మవారు, విజయలక్ష్మి అమ్మవారు, ధైర్యలక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్ములు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారు, అమ్మవార్లు అందరు ఇక్కడే ఉన్నారు. చక్కగా ఉంది టెంపుల్ అయితే, చక్కగా ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉందండి. అమ్మవారు ఉద్భవించిన బావి, ఇదేమో శ్రీచక్రము. అమ్మవారు ఉద్భవించిన బావి అంట, అది చక్కగా ఉంది అసలు. ఆ లోపలనే అనమాట అమ్మవారు ఉండేది, కానీ నేనే తీయట్లేదు, అక్కడ తీయకూడదని. నేను ఇక్కడ తనని అడిగాను అనమాట. ఇక్కడ తిరుగుతున్నాను. సో మనకి అమ్మవారు ఎలా జరిగింది ఏంటి చెప్తారా? అమ్మవారు ఎలా ఉద్భవించారు, బావిలో ఉద్భవించారు నాకు రాశారు కదా, అది ఏంటి అసలు? బావిలో పడిపోయారు, తీసిన వల్ల నా చెయ్యి ఒకటి కట్ అయిందని ఇక్కడ చెప్తుంటారు. ఓకే. అండ్ ఇక్కడ బంగారం గురించి కూడా చెప్తారు కదా, బంగారం తెచ్చి కొంచెమైనా తెచ్చి ఇక్కడ అమ్మవారికి దగ్గర పెట్టి తీసుకెళ్తారు కదా, ఎందుకు అలా మల్టిప్లై అవుతుంది అని అంటారు కదా, అది కూడా అంటారు అన్నమాట. ఓకే. సో ఇలా అన్నమాట అమ్మవారు ఇక్కడ ఉద్భవించారు. ఇక్కడ బాగా తిరిగినాము. కానీ ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు అన్నమాట. స్టోరీ ఏంటి అంటే అమ్మవారిని దొంగలు తరుముతున్నప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వస్తూ ఒక బావిలో దాచుకున్నారంట. అలా బావిలో దాచుకున్నప్పుడు అప్పుడు తీసేటప్పుడు ఒక హ్యాండ్ విరిగిపోయి ఉండేనంట. అలా తీసేటప్పుడే అమ్మవారు స్వయంగా అలా శిలలాగా ఇంకా అలానే నిలిచిపోయారనమాట. ఆ బావిలో అలానే శిలలాగా నిలిచిపోయారు. అప్పటి నుంచి ఆ బావిలో ఉద్భవించిన అమ్మవారు అని చెప్పి ఒక ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతాయి అన్నమాట. అది ఈ గుడి వెనకాల ఉన్న కథ. అండ్ అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారు. ఆ గొప్పతనం ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ ఏది మనసులో కోరుకున్నా చక్కగా నెరవేరుతాయి అన్నమాట. సో చేయొచ్చు, మనం డొనేషన్స్ చేయొచ్చు. ఏంటంటే మనకు తోచినంత అమౌంట్ ఇస్తే నిత్య అన్నదానం జరుగుతుంది. మన పేరు చదివి మరి చెప్తారన్నమాట, ఇలా డొనేషన్స్ చేశారు అని చెప్పి అలా చెప్తారన్నమాట. అలా అంటే మనకి దర్శనం బాగా జరిగిందా లేదా అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ రాసుకొని అందరికీ భక్తులకి సేఫ్గా మంచిగా దర్శనం జరగాలనేది వీళ్ళ అదనమాట మెయిన్ కాన్సెప్ట్. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. బాగా దర్శనం జరిగింది, హ్యాపీగా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. టెంపుల్ చాలా బాగుంది. ఇలా ఉంటుంది మొత్తం. టెంపుల్ దగ్గర ఫ్రీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. సో బీపీ చెక్ చేస్తున్నా పిన్నికి. అవి పెద్దయా 5 రూపీస్, అవి చిన్నయా? చిన్న 5 రూపీస్. ఈ చిన్న 5 రూపీస్ అంట. అరే ఇది బాగున్నాయి కదా. 5 గవ్వలు 5 9 అని పెట్టవచ్చు. చూశారు కదా కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్లో. మీరు కూడా ఎప్పుడైనా అటువైపు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం శక్తి.